నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లో మొదటి వరుసలో ఉంటుంది ముద్దుగుమ్మ శ్రీలీల. తొలి సినిమాతోనే అందరి దృష్టి ఆకర్షించింది ఈ అందాల తార. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ శ్రీలీల క్యూట్ పర్ఫార్మెన్స్ తో కట్టిపడేసింది. ఆ వెంటనే మాస్ రాజా రవితేజ ధమాకా సినిమాతో హిట్ అందుకుంది. దీంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుస సినిమాలతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుందని, అలాగే స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ కు కొట్టేసింది. బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలందరితోనూ నటించింది, ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడికి హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ. చేసిన సినిమాల్లో ధమాకా, భగవత్ కేసరి తప్ప మిగిలిన సినిమాలు ఏవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయినా కూడా ఈ చిన్నదానికి ఆఫర్స్ తగ్గడం లేదు. అలాగే తమిళ్లోనూ ఛాన్స్లు అందుకుంటుంది. అక్కడ శివకార్తికేయన్తో కలిసి మదరాసి అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. అటు హిందీలోనూ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీలీల ఓ స్టార్ క్రికెటర్తో ప్రేమలో ఉంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీమిండియా స్టార్ క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల రిలేషన్లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. తెలుగు వాడైన తిలక్ వర్మతో శ్రీలీల రిలేషన్లో ఉంది. త్వరలోనే పెళ్లి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ T20 మ్యాచ్కి శ్రీలీల హాజరైంది. ముంబై మ్యాచ్ జరుగుతున్న సమయంలో శ్రీలీల స్టేడియంలో కనిపించింది. అలాగే ముంబై ఇండియన్స్ టీంను ఫ్యామిలీతో కలిసింది. దీంతో శ్రీలీల తిలక్ వర్మ రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలో నిజం లేదని శ్రీలీల తల్లి క్లారిటీ ఇచ్చారు. అవన్నీ కేవలం వదంతులే, వాటిలో నిజం లేదు. శ్రీలీల తిలక్ ఇంతవరకు ఒక్కసారి కూడా కలుసుకోలేదు అని శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణలత క్లారిటీ ఇచ్చారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.